మరి ఏం చేయమంటావు? మా మేడంకి సిగరెట్ వాసన అంటే పడదు. అందుకని డ్యూటీలో నన్ను సిగరెట్ కాల్చొద్దు అంది. నాకేమో రోజుకి 50 సిగరెట్లు అయినా కాల్చకపోతే ఆ రోజు గడవదు. అందుకే డ్యూటీ దిగిన తర్వాత నుండి అదే పనిలో ఉన్నా. మా మేడంకి వాసన పడకపోతే పర్వాలేదు, కానీ నా భార్య అయిన నీకు పడకపోతే ఇబ్బంది కదా. అందుకే నీకు ఆ వాసన అలవాటు చేద్దామని స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చా. ఎలా ఉంది అని అన్నాడు రితేష్. దాంతో సీరియస్గా రితేష్ని చూసింది అక్షిత. నువ్వు అలా చూడకు బేబీ, అసలే ప్రెగ్నెంట్వి కదా. ఇదివరకటి కన్నా ఇప్పుడు నీ అందాలు ఇంకా నోరూరుస్తున్నాయి. నువ్వు అలా చూస్తూ ఉంటే కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదు. ముందే చెప్తున్నా, తర్వాత నీకు ప్రాబ్లం అని అన్నాడు రితేష్. ఆ మాటకి చిరాగ్గా మొహం పక్కకు తిప్పుకుంది అక్షిత. దాంతో అక్షిత గడ్డం పట్టుకొని ఆమె మొహం తన వైపు తిప్పుకొని, ఏంటి సిగరెట్ అంటే పడదా నీకు? నీకు పడని ఆ సిగరెట్ టేస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తా చూడు అన్నాడు రితేష్. రితేష్ ఏమన్నాడో అక్షిత అర్థం చేసుకునే లోపే అక్షిత నడుం గట్టుగా పట్టుకొని తన దగ్గరికి లాక్కొని ఆమె పెదాలపై ముద్దు పెట్టాడు రితేష్. అప్పటి వరకు సిగరెట్ కాల్చడం వలన అతని నుంచి వచ్చే ఆ వాసన అక్షితను ఇబ్బంది పెడుతూ ఉంటే రితేష్ని వెనక్కి తోయడానికి ప్రయత్నిస్తుంది అక్షిత. కానీ రితేష్ బలం ముందు తన బలం సరిపోక తన 2 చేతులతో అతన్ని కొడుతూ ఉంది. 5 మినిట్స్ గాఢమైన ముద్దు తర్వాత ఆమెను వదిలాడు రితేష్. వెంటనే వాష్రూంలోకి వెళ్ళి వాంతి చేసుకుంది అక్షిత. అది చూసి ఈ రితేష్ గాడితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాపకి బాగా అర్థమై ఉంటుంది. ఈ దెబ్బకి కడుపులో పేగులే కాదు, బిడ్డ కూడా కరిగిపోయేంత వరకు అలానే వాంతి చేసుకుంటూనే ఉండు అని అనుకున్నాడు రితేష్. అప్పుడే అక్షిత ఫోన్ రింగ్ అయింది. ఆ ఫోన్ చూసిన రితేష్కి స్క్రీన్పై చరణ్ అనే పేరు ఇంకా కోపం తెప్పించింది. ఫోన్ తీసి లిఫ్ట్ చేసి ఏమీ మాట్లాడకుండా చెవి దగ్గర పెట్టుకున్నాడు. హలో అక్షి బేబీ, ఎలా ఉన్నావురా అని ఎంతో లాలనగా చరణ్ వాయిస్ వినిపించగానే రితేష్ మంట తరస్థాయికి చేరుకుంది. అతని పిడికిలి బిగుసుకుంది. తనని కోరుకున్న నాతో తను చాలా హ్యాపీగా ఉంది అని అన్నాడు రితేష్. ఆ మాట వినగానే ఏదో వినకూడనిది విన్నట్లు చరణ్ గొంతు మూగబోయింది. గుండెల్లో ఏదో బాధ మెలిపెట్టగా కాల్ కట్ చేశాడు. అక్షిత బేబీ అంట, మేడం గారి బాయ్ ఫ్రెండ్ అనుకుంటా, విధవ, మళ్ళీ చస్తే కాల్ చేయడు అని తిట్టుకుంటూ బయటికి నడిచాడు రితేష్. తన గది కిటికీలోంచి రచన కనిపిస్తుందేమో అని చూస్తున్నాడు ప్రేమ్. అతని నిరీక్షణ ఫలించి గదిలోకి వచ్చిన రచన కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూస్తూ ఎదురు కిటికీలోంచి ప్రేమ్ చూడడం గమనించి వెంటనే కిటికీ క్లోజ్ చేసి వెళ్ళి కోపంగా బెడ్ మీద కూర్చుంది. ఏంటిది, మేడం గారు నన్ను చూసి కూడా విండో క్లోజ్ చేసేశారు అని అనుకొని తన ఫోన్ తీసి రచనకి కాల్ చేశాడు ప్రేమ్. రచన కాల్ కట్ చేసింది. మేడం గారు అల్కపన్పు ఎక్కినట్లున్నారు, ఇలా వర్కౌట్ అవ్వదు కానీ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళవలసిందే అనుకొని మెల్లగా గజేంద్ర ఇంటికి వచ్చి వాళ్ళు ఎవరికీ కనిపించకుండా రచన రూమ్లోకి వెళ్ళాడు ప్రేమ్. తన గదిలోకి వచ్చిన ప్రేమ్ని చూసి, ఎవరు మీరు నా గదిలోకి వచ్చారు అని అడిగింది రచన. నేనా, నా పేరు ప్రేమ్ మేడం, మీ అమ్మ రాధిక గారి కూతురి మొగుడిని అని చెప్పాడు ప్రేమ్. ఆవిడ కూతురు గారి మొగుడివి అయితే నా గదిలో ఏం పని అని అడిగింది రచన. ఏం పనా, చెప్తాను ఉండు అని వెళ్ళి బెడ్ మీద కూర్చొని రచనని తన ఒడిలో కూర్చోబెట్టుకొని, ఏంటి మేడం గారు అలిగారా అని ప్రేమగా అడిగాడు ప్రేమ్. అలాగనా మరి, ఆంధ్రయాపురంలో ఉన్నప్పుడు ఎప్పుడు కుక్కపిల్లలా నా చుట్టూనే తిరిగేవాడివి, ఇక్కడికి వచ్చాక కనీసం నా వంక కూడా చూడడం లేదు అని బుంగమూతి పెట్టింది రచన. అక్కడ అంటే నాకేం పని లేక నీ చుట్టూ తిరిగేవాడిని, కానీ ఇక్కడ నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం కష్టపడాల్సి వస్తుంది కదా, ఆ కష్టాల్లో పడి నిన్ను కొంచెం పక్కకు పెట్టాను. నేనేం చేసినా మన కోసమే కదా బంగారం అని లాలనగా అడిగాడు ప్రేమ్. ఏంటి, మన కోసం చేస్తున్నావా? పాపం మీ వలలో పడి మా అన్నయ్యలు నానా కష్టాలు పడుతున్నారు, వాళ్ళని అలా కష్టపెడుతున్నది కాకుండా అదంతా మన కోసమే అంటున్నావా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగింది రచన. బేసిక్గా మీ అన్నయ్యలు వదినలు చాలా మంచివాళ్ళు, వాళ్ళు ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న రోజు ఒకరిని వదిలి మరొకరు ఉండలేరు అని అన్నాడు ప్రేమ్. అదే ఎప్పుడు అర్థం చేసుకుంటారు ప్రేమ్, వాళ్ళకి ఒకరి మీద ఒకరికి రివెంజ్ తీసుకోవడానికి టైం సరిపోవడం లేదు, ఇంకా వాళ్ళు దగ్గర అయ్యేది ఎప్పుడు అని అంది రచన. నేను అదే ఆలోచిస్తున్నా రచన, అక్షిత రితేష్ ఎప్పుడు ఒకచోటే ఉంటారు, పైగా అక్షిత ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి రితేష్కి కొంచెం టైం పట్టినా అక్షిత మీద కన్సర్న్ ఏర్పడుతుంది. ఆ కన్సర్న్ ప్రేమగా మారడానికి పెద్ద సమయం పట్టదు. సో వాళ్ళ గురించి మనం పెద్ద వరి అవ్వనవసరం లేదు.
ఇక రిత్విక్ అక్షయ వాళ్ళు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నా రిత్విక్ రోజుకి ఒకసారి కూడా అక్షయని కలిసే అవకాశం ఉండదు. పైగా వర్క్లో చాలా బిజీగా ఉంటారు. కాబట్టి వాళ్ళిద్దరిని కలపడానికి మనమే ఏదో ఒకటి చేయాలి అని అన్నాడు ప్రేమ్. ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగింది రచన. అదే ఆలోచించాలి అని అంటూ రచన చేయి తీసుకొని ముద్దులు పెడుతూ రచన పైకి వస్తున్నాడు ప్రేమ్. ప్రేమ్ అలా చేయడంతో ముందు సిగ్గుపడిన ప్రేమ్ ఇంకా ముందుకు వెళ్తూ రచన పెదవులు అందుకోవడంతో ఆమె మనసులో ఏదో గుబులు మొదలైంది. ఏవో ఆలోచనలు చుట్టుముట్టగా ఆమెలో భయం ఎక్కువైంది. వెంటనే ప్రేమ్ని వెనక్కి తోసేసి తన భయాన్ని బయటికి కనిపించకుండా కవర్ చేస్తూ, ఇన్ని రోజులు గుర్తు రాలేదు కానీ ఇప్పుడేంటి చేతులు వేస్తున్నావు? ఇప్పటి వరకు మాట్లాడింది చాలు కానీ ఇంకా వెళ్ళు పో అంటూ ప్రేమ్ని రూమ్ బయటికి తోసేసి డోర్ క్లోజ్ చేసి ఆ డోర్కి జారబడి, ఐఎమ్ సారీ ప్రేమ్, నేను ఎంత ట్రై చేసినా నా భయాలు నన్ను వదలడం లేదు. నేను నిన్ను యాక్సెప్ట్ చేయలేను. ఐఎమ్ వెరీ సారీ అని ఏడుస్తూ అక్కడే కూలబడింది రచన. బయటికి వెళ్ళిన ప్రేమ్, ఇంకా ఎన్ని సంవత్సరాలు రచన ఆ భయాలలోనే ఉండిపోతావు? నిన్ను ఆ జ్ఞాపకాల నుండి ఎలా బయటికి తీసుకురావాలి అని మనసులో బాధపడుతూ అక్కడే నిలబడిన ప్రేమ్కి ఎవరో దుప్పటి ముసుగు వేసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ కనిపించారు. ఈ టైంలో ముసుగు వేసుకొని బయటికి వెళ్తున్నాడంటే ఖచ్చితంగా దొంగ విధవే అయి ఉంటాడు. ఏం దొంగతనం చేసి వెళ్తున్నాడో అని కంగారుగా బయటికి పరిగెత్తి ఆ ముసుగు మనిషిని వెనక నుంచి పట్టుకున్నాడు ప్రేమ్. దొంగతనం చేసి సైలెంట్గా వెళ్ళిపోతే ఎవరు నిన్ను చూడలేరు అనుకుంటున్నావురా? ఈ ప్రేమ్ నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదురా అని అన్నాడు ప్రేమ్. దాంతో ఆ దొంగ ఏడుపు గొంతుతో ఒరే బావా అని అరిచాడు. దాంతో ఎవర్రా నీకు బావా? వరుసలు పెట్టి పిలిస్తే వదిలేస్తానని అనుకుంటున్నావురా అని, ఈ పీచు గొంతు ఎక్కడో విన్నట్లుందే అని ఒక నిమిషం ఆలోచించి ఒకసారి ఫేస్ చూస్తే పోలా అని ఆ వ్యక్తిని తన వైపు తిప్పుకొని అతని మొహం మీద ముసుగు తొలగించి అతని ఫేస్ చూసి, ఒరే బావా నువ్వేంట్రా ఈ టైంలో ఈ ముసుగులో ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు ప్రేమ్. నేను ఎక్కడికి వెళ్తానోరా, నిన్ను మర్డర్ చేద్దామని నీ ఫ్లాట్కే వస్తున్నా అని అన్నాడు మురళి. నన్ను మర్డర్ చేయడానికి అంత పాపం నేనేం చేశానురా అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రేమ్. దొంగ సచ్చినోడా, ఇదంతా నీ వల్లే కదరా అని ఏడుస్తూ అన్నాడు మురళి. అరే నేనేం చేశానురా అని తనకేమీ తెలియనట్లు అమాయకంగా అడిగాడు ప్రేమ్. ఆంధ్రయపురంలో చక్కగా అమ్మాయిలకి సైట్ కొట్టుకుంటూ తిరిగే నన్ను అమ్మాయి జీవితం, ఆమెకి నువ్వే అండా దండ అని సెంటిమెంట్లుగా బ్లాక్మెయిల్ చేసి ఇక్కడికి తీసుకొచ్చావు. ఇక్కడ చూస్తే వాడేమో బామర్ది బంగారం అంటూ అడ్డమైన పనులు నాతో చేయిస్తున్నాడు అని అన్నాడు మురళి. అడ్డమైన పనులు అంటే ఏం చేయిస్తున్నాడురా నీతో అని నవ్వుతూ అడిగాడు ప్రేమ్. ఒక బాత్రూమ్ కడగడం తప్ప మిగతా అన్ని పనులు నాతోనే చేయిస్తున్నాడురా. చివరికి వాడికి దురద పుట్టినా సరే నన్నే గోకమంటున్నాడు అని గట్టిగా ఏడుస్తూ చెప్పాడు మురళి. దానికి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, మంచిదే కదరా, నీకు ఎలాగో బద్ధకం ఎక్కువ, నీకు దురద వస్తేనే నువ్వు గోకునేవాడివి కాదు. అలాంటిది నిన్ను రిత్విక్ ఒక లైన్లో పెడుతున్నాడని అంకుల్ వాళ్ళకి తెలిస్తే ఎంత సంతోషిస్తారో తెలుసా అని అన్నాడు ప్రేమ్. అవునురా, చాలా సంతోషిస్తారు. కంప్యూటర్ సైన్స్ చదువుకున్న తమ కొడుకు ఒక సన్నాసిలా వేరే వాళ్ళ ఒళ్ళు పడుతూ వాళ్ళ కాళ్ళు నొక్కుతున్నాడని తెలిస్తే చాలా సంతోషిస్తారు అని పళ్ళు బిగించి చెప్పాడు మురళి. ఆ మాట వినగానే ప్రేమ్కి కొంచెం బాధగా అనిపించి, అరే సారీరా బావా అని దిగులుగా చెప్పాడు. నీ బోడి సారీ ఎవరికీ అవసరం లేదు. ఇదంతా నీ కోసం ఏమీ చేయడం లేదు, నా అక్క అంజమ్మ కోసం చేస్తున్నా అని అన్నాడు మురళి. దాంతో ఏం చెప్పాలో తెలియక మురళిని గట్టిగా హత్తుకున్నాడు ప్రేమ్. ఇంకా నీ సెంటిమెంట్తో ఆయింట్మెంట్ పోసింది చాలు కానీ తర్వాత ఏం చేయాలో చెప్పు అని అన్నాడు మురళి. దాంతో మురళికి దూరంగా జరిగి, ఇప్పటి వరకు నువ్వు చేసిన దానికన్నా ఇకపై నువ్వు చేసేదే కథకి ఐవు పట్టురా మామ అని అన్నాడు ప్రేమ్. ఇప్పటి వరకు చేసిన దానికే నా బాడీలో ఏ పార్ట్ పనిచేయడం లేదు. ఇంకా మీదట చేసేది ఐవు పట్టు అంటే అది పూర్తయ్యేసరికి నాకు ఐవు అంటూ ఉంటుందా అని అన్నాడు మురళి. అబ్బా నీకు ఏమీ కాదురా, నీకు నేనున్నానురా అని అన్నాడు ప్రేమ్. నువ్వు ఉండబట్టేరా నా బ్రతుకు ఇలా తయారైంది అని అన్నాడు మురళి. సరేరా, నువ్వు ఏదో డిప్రెషన్లో ఉన్నట్టున్నావు, నేను తర్వాత మాట్లాడతాను అని వెళ్ళిపోతున్న ప్రేమ్ను ఆపి, డిప్రెషన్ అయినా ఎమోషన్ అయినా అంతా తమదయనే కదరా, మిమ్మల్ని చూడగానే కడుపులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి, వాటిని కంట్రోల్ చేయలేము కానీ ముందు మ్యాటర్ చెప్పు అని అన్నాడు మురళి. పెద్ద పనేమీ ఉండదురా, సమయం దొరికినప్పుడల్లా రిత్విక్ని అంజమ్మతో, రితేష్ని అక్షితతో కలపడానికి ట్రై చేస్తూ ఉండాలి అంతే అని 3 ముక్కల్లో చెప్పి
మురళి నుండి ఏ రిప్లై రాకపోవడంతో మురళి మొహం వంక చూశాడు ప్రేమ్. కోపం క్రోధం కలగలిసిన ఎక్స్ప్రెషన్తో, ఏంటమ్మా బంగారం, పాముని ముంగిసతో పిల్లిని ఎలకతో కలపాలా? దానికన్నా నిన్ను చంపి మంచి అబ్బాయిని తీసుకొచ్చి రచనకు ఇచ్చి పెళ్లి చేయడం చాలా ఈజీ తెలుసా అని అన్నాడు మురళి. అదేంటిరా బాబా అలా అంటావు? చిన్నప్పటి నుండి ఆకులో ఆక్సిజన్లా పువ్వులో పుప్పడిలా కలిసిమెలిసి తిరిగామే. మన స్నేహానికి నువ్వు ఇచ్చే విలువ ఇదేనారా? నీ ప్రాణమిత్రుడికి ఈ చిన్న సహాయం చేయలేవా అని కన్నీళ్లు తుడుచుకున్నట్లు యాక్షన్ చేస్తూ చెప్పాడు ప్రేమ్. ఒరే మిత్రదోహి, నువ్వు అడుగుతున్నది చిన్న సహాయం కాదురా, నా తల తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా ట్రైన్ కింద పెట్టమంటున్నావు అని అరిచి, సరే చేస్తానులే. పాపం అక్షిత ప్రెగ్నెంట్ కూడా. ఈ సమయంలో ఆ ఎదవ రితేష్ గారి సహాయం తనకు చాలా అవసరం. అందుకోసమైనా నా తిప్పలు నేను పడతానులే అని అన్నాడు మురళి. నా మంచి ఎదవ అని మురళి బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ అంటూ బయటికి పరుగు తీశాడు ప్రేమ్. ఈడియట్, రచన కోసం నువ్వు ఏదైనా చేస్తావురా. నీ ప్రేమ గెలిపించడానికి నేను ఈ చిన్న సహాయం చేయలేనా అని అనుకొని లోపలికి వెళ్ళాడు మురళి. ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంది అక్షయ. గాలికి ఎగురుతున్న జుట్టును సుతారంగా చెవి వెనక్కి నెడుతూ ఎర్రని పెదవుల మధ్య పెన్ను పెట్టి ఏదో ఆలోచిస్తున్న అక్షయ రూమ్లోకి వచ్చాడు రిత్విక్. అతన్ని చూసి నవ్వుతూ, రా రిత్విక్, నీకోసమే ఎదురు చూస్తున్నా అంటూ ఆహ్వానం పలికింది అక్షయ. నవ్వుతూ ఉన్నప్పుడు ఆమె బుగ్గపై పడుతున్న సొట్టలు, తెల్ల గులాబీతో పోటీ పడుతున్న ఆమె శరీర రంగు, ఆ కలర్కి మరింత అందాన్ని తెచ్చే బ్లూ కలర్ శారీలో అచ్చం దేవకన్యలా ఉంది అక్షయ. ఆ చీరలో ఉన్న అక్షయ ఎత్తుపలాలను చూస్తూ ఉన్న రిత్విక్ కళ్ళు ఆమె నడుము దగ్గర ఫ్రీజ్ అయిపోయాయి. ఏదో తెలియని తన్మయత్నంతో ఆమె నడుంపై చేయి వేశాడు రిత్విక్.